హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు సాయి. అయితే ఈరోజు నుంచి అయితే మనం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే చెప్పడం అనేది జరుగుతుంది మన ఛానల్లో. బిగ్ బాస్ తర్వాత అయితే నేనైతే పోల్ పెట్టడం జరిగింది. పోల్లో వచ్చేసి మనకైతే ఎక్కువ మంది న్యూ జాబ్స్ అప్డేట్స్ అయితే కోరడం అయితే జరిగింది. దాని కారణంగా ఈరోజు నుంచి అయితే కొత్త కొత్త అప్డేట్స్ అనేవి మీకైతే వీడియో ద్వారా తెలపడం అయితే జరుగుతుంది. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారో మన ఛానల్లో వాళ్ళందరూ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. మేక్ మై ట్రిప్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీని గురించి అయితే ఫుల్ వీడియో అనేది చెప్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా. అందరూ చివరి వరకు అయితే చూడండి. అలాగే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. అలానే షేర్ చేయడం వల్ల ఈ అప్డేట్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా తెలియడం వల్ల ఒకరికి జాబ్ అనేది కల్పించడం వల్ల కొంచెం హెల్ప్ఫుల్గా వాళ్ళకి ఉంటుందని చెప్పి కోరడం జరుగుతుంది. ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ పేరు వచ్చేసి మేక్ మై ట్రిప్ ఫ్రెండ్స్. భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి ఫ్లైట్ ఎక్స్పర్ట్ అనే ఖాళీలను అయితే భర్తీ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి అప్లై చేయడానికి విద్యార్హత వచ్చేసి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు అవుతారు ఫ్రెండ్స్. అలానే కనీస వయసు 18 సంవత్సరాలు ఉన్నవారైతే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హులు ఫ్రెండ్స్. 18 సంవత్సరాల లోపు వయసు ఉంటే అనర్హులుగా ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సెలెక్ట్ అయిన వాళ్ళకి వర్క్ లొకేషన్ వచ్చేసి ఎక్కడికి కూడా వెళ్ళవసరం లేదు ఫ్రెండ్స్. ఇంటి వద్దనే ఉండి అయితే ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎటువంటి ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక జీతం విషయానికి వచ్చినట్లయితే సెలెక్ట్ అయిన వారికి నెలవారీ 31,600 రూపాయలు అయితే జీతం అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఉద్యోగ బాధ్యతలు వచ్చేసి ఫ్లైట్ బుకింగ్లో కస్టమర్లకు సహాయం చేయడం మరియు కస్టమర్లకు సమగ్ర సమాచారాన్ని అందించడం చేయాలి ఫ్రెండ్స్. ఏంటంటే మనకు కస్టమర్స్ అయితే ఎక్కడికైతే వెళ్ళాలని అనుకుంటారో వాళ్ళకి మనం ఏ ఫ్లైట్కి వెళ్తే బాగుంటుంది అనేది ఫుల్గా మన డీటెయిల్స్ అనేవి వాళ్ళకి చెప్పి మనం ఫ్లైట్స్ అనేవి బుక్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఎంపిక విధానం వచ్చేసి అప్లై చేసిన అభ్యర్థులను ముందుగా ఇంటర్వ్యూ చేస్తారు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి ఉద్యోగానికి అయితే పిలవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి అప్లై చేయడానికి అయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు లింక్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి జాయిన్ నౌ అని అయితే ఉంది కదా ఫ్రెండ్స్, మనకి రైట్ సైడ్లో ఉంటుంది జాయిన్ నౌ అని. అది అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అని అయితే ఉంది కదా ఫ్రెండ్స్, నేమ్ అన్న కూడా మన పేరు అయితే ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ ఏజ్ అని ఉంది కదా ఫ్రెండ్స్ కింద, ఏజ్ అని అన్న కాడ అయితే మన ఏజ్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత వాట్సాప్ నెంబరు, అట్లనే ఈమెయిల్ అడ్రస్, ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్న తర్వాత సిటీ అనేది ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మన క్వాలిఫికేషన్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జెండర్ మేలు ఫీమేల్ అని చెప్పి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లనే మన వర్క్ ఎక్స్పీరియన్సు, అలానే హాస్పిటాలిటీ ట్రావెల్లో మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతుంది. అలానే మీకు ఈ ఉద్యోగ సమాచారం ఏ విధంగా వచ్చిందని చెప్పి అడుగుతుంది. యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు కాబట్టి యూట్యూబ్ అని చెప్పి అక్కడైతే సెలెక్ట్ చేయండి. అట్లనే మీరు వర్క్ చేయడానికి మీ దగ్గర ల్యాప్టాప్ అనేది ఉందా అని చెప్పి అడుగుతుంది. ఎస్ఆర్ నో అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్మిట్ అయితే చేయండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. మరొక లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.